పడితే వర్షాలు కంటిన్యూగా పడతాయి ఫ్రెండ్స్. లేకపోతే అసలు పడనే పడవు. ఇక్కడ చూడండి పడిన వర్షాలకైతే చుట్టుపక్కల ప్రాంతంలో అయితే ఖాళీ ప్లేస్‌లో వాటర్ అంతా ఎలా నిలిచిపోయినాయో, అసలు ఎలా ఉన్నాయనంటే ఇంకో 2, 3 రోజులు గానీ వర్షం ఇలాగే గానీ పడిందంటే దగ్గరదాపు మరి ఎక్కువైపోయే పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మిద్దెలు ఉంటేనే కొద్దిగా హైట్ ఉంటేనే వర్షపు నీరు అలా ఉంది. డౌన్ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియో తీస్తుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడైతే గాలివాన వచ్చినప్పుడు ఒకసారి తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు పెద్ద పెద్ద కానుగ చెట్లు, వేప చెట్లు, పెద్ద పెద్దవి మరి చెట్లు అనేవి ఉన్నప్పుడు మరి ఎక్కువగా పడిపోయేవి. గంగిరేణి చెట్లని అవి ఇవి అన్నీ పడిపోయేవండి. మర్రి చెట్లు అవి పడిపోయినప్పుడు మరి పాకులు ఉండేవండి. పూరిల్లులు, పాకిల్లులు, అలాగే మట్టి గోడలతో కట్టుకున్న ఇల్లులు. మరి కాస్త గాలి కొడితే అలాగే బలమైన వర్షం గాని పడితే పడిపోయిన ఇల్లులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి రోజుల్లో కూడా ఎక్కువ మంది పిల్లలున్నా కూడాను తల్లిదండ్రులు బెండకాయ పచ్చడో, దొండకాయ పచ్చడో ఏదో ఒకటి చేసి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా జాగ్రత్తగా పెట్టి వేడి వేడిగా వాళ్ళకి వండి పెట్టి చాలా కేరింగ్గా చూసేవాళ్ళు. మరి ఈ రోజుల్లో కూడాను మరి చాలా జాగ్రత్తగా ఒకరిద్దరిని చూడాలంటే కష్టమైపోతుంది. అప్పుడు పిల్లల్ని ఇలా ఒక నలుగురున్న 5 మంది ఉన్న చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళు. ఇక్కడ చూడండి అక్కడైతే కాకులైతే ఆ వర్షానికి ఎలా వణికిపోతున్నాయో మరి అవి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆకాశ పక్షులు కూడా చూడండి చాలా చక్కగా అలా వెళ్ళిపోతుందో. అటువంటి పరిస్థితుల్లో వర్షంలో అయితే మా నాన్న, మా అమ్మకి ఏ లోటు లేకుండా చాలా బాగా చూసేవాళ్ళండి. చూడండి ఆ రోజులు ఈ వర్షాన్ని పట్టి నాకైతే ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా ఉండే ఈ వర్షాకాలంలో. ఇప్పుడైతే మనకి మిద్దులు, బిల్డింగ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ వ్యాధులతో బాధపడి చనిపోయేవారు, బాధపడేవారు ఈ రోజుల్లో ఎక్కువ, ఆ రోజుల్లో చాలా తక్కువ అండి. చూసారు ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఈ వాతావరణానికి తగ్గట్టు ఆరోగ్య విషయంలో డెంగ్యూ జ్వరాలు, మలేరియాలు, అలాగే మరి వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్లు రాకుండా, దగ్గు జలుబులు రాకుండా తగిన జాగ్రత్తలు వేడి నీళ్ళు తీసుకుంటూ, కషాయాలు తాగుతూ మరి ఏదైనా బాగాలేకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వి మన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటే పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా సేఫ్టీగా ఉంటారు. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.